అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఆగస్టు 4వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదురవబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం గురూజీ భవానీరాజు గారు. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారు ఫోన్ ద్వారానే వివరిస్తారు. అన్ని విషయాలు ఒకే ఒకసారి ఫోన్ కాల్ ద్వారా మీరు సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే వీరు చాలా లోతైన మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా అయితే పరిగణించవచ్చు. అలాగే ఎంతో కష్టజీవులు, శ్రమజీవులుగా అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి ఒక ముఖ్యమైన సమాచారం అయితే అందబోతుంది. కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడిన విషయం ఒక నిర్ణయానికి అయితే రాబోతుంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు తగిన పరిష్కార మార్గం కూడా దొరకబోతుంది. ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి ఒక పని సైతం ముందుకు కదలబోతుంది. అలాగే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మధ్యాహ్నం తర్వాత మీకు కాస్త జాగ్రత్త అయితే అవసరం అయితే చెప్పుకోవచ్చు. ఎవరితోనైనా కోపంగా అసలు మాట్లాడవద్దు. మీరు నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఒక మగ వ్యక్తి కావచ్చు, ఆడ వ్యక్తి కావచ్చు, మీ నిశ్శబ్దంతో ఉండడం అయితే చాలా మంచిది. మిమ్మల్ని పరిస్థితులు చాలా తారుమారుగా చేయాలని అయితే చూస్తూ ఉన్నారు. ఒక శుభవార్త ద్వారా మీ ముఖంలో చిరునవ్వు అయితే రాబోతుంది. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త మీ కుటుంబాన్ని సైతం సంతోషకరమైన వాతావరణంలో అయితే నింపబోతుంది. మీ ఇంట్లో ఎవరో ఒకరు మీకు ఒక మంచి సలహా ఇవ్వబోతున్నారు. ఆ మాట ద్వారా మీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా ఆర్థికంగా బలపడబోతున్నారు. చాలా ఆసక్తికరమైన ఒక విషయాన్ని అయితే మీరు తెలుసుకోబోతున్నారు. మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీతో మాట్లాడిన వ్యక్తి మరలా తిరిగి మీతో మాట్లాడబోతున్నారు. మీ మనసులో చిన్నపాటి అపార్థం కలిగవచ్చు. ఆర్థికంగా చూసుకుంటే కాస్త ఖర్చు కూడా ఉండవచ్చు. కానీ మీ మనసులో విలువైన స్థానాన్ని అయితే తప్పకుండా వారి యొక్క ఆలోచన ద్వారా అయితే రాబోతుంది. సాయంత్రానికి మీకు ఒక విషయం స్పష్టంగా అయితే అర్థం కాబోతుంది. అడ్డుకోవాలని చూసిన ప్రతి ఒక్కరి దైవ బలం ద్వారా మీకు తోడుండడం ద్వారా అన్ని విషయాలు మీకు శుభ సంకల్పంతో చక్కగా అయితే నిర్విఘ్నంగా అయితే పూర్తి కాబోతున్నాయి. రేపటి రోజున హనుమంతుల వారిని మీరు పూజించుకోవడం చాలా మంచిది. హనుమంతుల వారి యొక్క దేవాలయానికి వెళ్ళి తప్పకుండా అయితే మీరు దైవ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. తద్వారా మీకు శత్రు బాధలు అయితే తగ్గిపోయే అవకాశాలు చాలా బలంగా అయితే ఉన్నాయని మీరు తెలుసుకోవాలి. రేపటి రోజున మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా వినడం లేదా చదవడం ద్వారా ఎన్నో మంచి శుభ సూచకాలు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మీరు రేపటి రోజున కోపం అనేది అస్సలు పనికిరాదని అయితే తెలుసుకోవాలి. ఇందులో మీరు తప్పకుండా అయితే ఏ విధంగా అయితే మీరు ఎంత శాంతంగా ఉంటారో అంత మంచి ఫలితం కూడా మీ జీవితంలో రాబోతుందని మీరు తప్పకుండా అయితే తెలుసుకొని తీరాలి. సరైన సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు లేదా గులాబీ రంగు అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే కాషాయ రంగు కూడా మీకు తప్పకుండా కలిసి వస్తుంది. ఈ యొక్క రంగు గల దుస్తులు మీరు దగ్గర ఉంచుకున్నప్పటికీ కూడా చాలా మేలు జరుగుతుంది. కలిసి వచ్చే సంఖ్యలు 9 అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క సంఖ్యలు మీకు చాలా అదృష్ట బలాన్ని అయితే ఇవ్వబోతున్నాయి. తూర్పు దిక్కు మరియు దక్షిణ దిక్కు యొక్క ప్రయాణాలు మీకు మంచి లాభసాటిగా అయితే ఉండబోతున్నాయి. అనుకున్న దానికంటే కూడా అధిక ఫలితాలు అయితే రాబోతున్నాయి. రేపటి రోజున మీరు తప్పకుండా శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించడం చాలా మంచిది. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం, అరటి పండ్లు లేదా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది. దీని ద్వారా మీకు నరదృష్టి కూడా దూరం అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మీ యొక్క ఆలోచనలు రేపటి రోజున ధైర్యంగా ఉండే విధంగా, మీపై నమ్మకం పెరిగే విధంగా అయితే ఉండబోతున్నాయి. దైవబలం మీపై అండగా ఉండడం ద్వారా నిలిచిపోయిన పనులన్నీ కూడా మీకు ప్రతి అడుగు ముందుకు జరిగే విధంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున యొక్క రాశి గల వారికి తెల్లవారితే మీ ఇంట్లో మీ జీవితంలో అస్సలు ఊహించని విధంగా ఒక పెను మార్పు అయితే మీరు చూడబోతున్నారు. ఎన్నో రోజులుగా అయితే మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప కార్యం కావచ్చు, మీ మనసులో బాధపడుతున్నటువంటి ఒక మలుపు కావచ్చు, మీ జీవితాన్ని మార్చబోయేటటువంటి
ఒక గొప్ప సమాచారం కూడా కావచ్చు. మీ ఇంటి వాతావరణంలో అయితే మీకు తప్పకుండా ఎదురు కాబోతుంది. మీ మనసు ఒక రకంగా ఆందోళన చెందబోతుంది. మీ గుండె ఈరోజు ఏదో జరగబోతుందని అయితే మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. ఉదయం నుండి మధ్యాహ్నం లోపు మీకు ఒక వార్త వినే అవకాశం కూడా తప్పకుండా ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక ఎస్ఎంఎస్ రూపంలో కావచ్చు, మీ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి ద్వారా ఒక మాట రూపంలో కూడా మీకు వినబోతున్నారు. ఈ విషయం చిన్నగా అయితే కాదు, తర్వాత అయితే మీరు ఊహించిన విషయం అని అక్కడ ఉన్న ముఖ్యమైన విషయం ద్వారా అనబడుతుంది. అలాగే కొంతకాలంగా మిమ్మల్ని ఒక ముగ్గురు అయితే మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నారు. వారి యొక్క ఆలోచనలు మీ గురించి అయితే ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. మిమ్మల్ని పైకి ఎదగకుండా ఆర్థికంగా కావచ్చు, ఏ విధంగా అయినా మిమ్మల్ని కృంగదీయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మీ వెనక వేరే విధంగా అయితే మాట్లాడుతున్నారు. మీ ముందు మాత్రం ఎంతో స్నేహపూర్వకంగా అయితే ఉంటూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క విజయాన్ని చూసి తట్టుకోలేక ఈర్ష్యాశయాలతో రగిలిపోతూ ఉన్నారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రభావం తగ్గడం మొదలు కాబోతుంది. దైవ అనుగ్రహం మీపై ఉండడం వల్ల వారి యొక్క ఫలితాలన్నీ, ప్రయత్నాలన్నీ తిరిగి వారికే వెళ్ళేలాగా అయితే జరగబోతున్నాయి. మీ జీవితంలో పెద్ద మార్పు ద్వారా, బంధువుల ద్వారా కావచ్చు, దూరంగా ఉన్న ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఆమె కావచ్చు, అతడు కావచ్చు, ఒక సమాధానం మాత్రం మీ జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసేలాగా ఉండబోతుంది. అది మొదట్లో మీరు షాక్ అయ్యే విధంగా ఉన్నప్పటికీ కూడాను తర్వాత ఆలోచించిన తర్వాత ఒక కొత్త దారి కూడా మీకు భవిష్యత్తు పరంగా అయితే ఉండబోతుంది. సాయంత్రానికి మీకు తప్పకుండా అయితే దాని గురించి, ఆ ఒక్క వార్త గురించి స్పష్టత అయితే రాబోతుంది. ఎవరిని దూరంగా ఉంచాలి, ఎవరితో నమ్మాలి, ఎవరితో మనం స్నేహపూర్వకంగా ఉండాలనే విషయాన్ని తప్పకుండా మీ మనసు గట్టి భావన అయితే నెలకొనబోతుంది. ఇన్ని రోజులు ఈ విధంగా ఎందుకు ఉన్నామని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం అయితే అసలు లేదు. కానీ యొక్క రాశి గల వారికి ఈ సమయంలో మీకు పరీక్షా కాలం అని అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పరీక్షా కాలం ముగిసిన తర్వాత తప్పకుండా మీ జీవితంలో ఒక గొప్ప మార్పునైతే మీరు చవి చూస్తారు. అనేక రంగాల్లో ఉన్న వారికి తప్పకుండా చాలా అనుకూలమైన అవకాశాలు ఉండే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ రంగం కావచ్చు, వృత్తి రంగం కావచ్చు, వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి సైతం దైవానుగ్రహం చాలా బలంగా ఉందని తెలుసుకోవాలి. అధికారులతో పై దృష్టి మీ ప్రశంసలు జల్లువి చాలా చక్కగా అయితే ఉండబోతుంది. మరికొంతమందికి బదిలీలు, ప్రమోషన్ల గురించి కూడా కొన్ని శుభవార్తలు వినే సూచనలు కూడా కనబడుతున్నాయి. రేపు లాభదాయకమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఆగిపోయినటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాలు కూడా మీకు ముందుకు కదలబోతున్నాయి. కొత్త కస్టమర్లు, కొత్త వ్యాపారాలు నలుమూలలా విస్తరించే విధంగా అయితే డబ్బు విషయంలో కూడా మీకు అధిక లాభాలు కూడా రాబోతున్నాయి. వ్యాపార రంగాల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. వ్యవసాయ రంగం చేసేవారికి వ్యవసాయం అనుకూలంగా ఉండబోతుంది. రేపటి రోజున మీకు సంబంధించిన ఒక శుభవార్త కూడా వినబోతున్నారు. గతంలో ఏదైతే మీరు పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం రేపటి రోజున మీరు అందుకోబోతున్నారు. కొన్ని విషయాలకు మీరు దూరంగా ఉండడం అయితే మంచిది. కొన్ని గొడవలకు, అలాగే సమస్యలకు మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిపైనా కోపాన్ని ప్రదర్శించవద్దు. మీకు ఎంత ఒత్తిడిగా ఉన్నప్పటికీ కూడాను ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించుకోవడం ద్వారా, మీ మనసు ప్రశాంతంగా ఉండడం ద్వారా సరైన నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు. మీ యొక్క టాలెంట్కు తగిన గుర్తింపు రాబోతుంది. రేపటి రోజున అనేక రంగాల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఓర్పుతో వేచి చూడడం ద్వారా మీకు తప్పకుండా శ్రమకు తగిలిన ప్రతిఫలం తప్పకుండా దైవానుగ్రహం ద్వారా మీకు అందుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దైవాన్ని స్మరించడం అసలు వదిలిపెట్టవద్దు. రేపటి రోజున కులదేవత యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. తప్పకుండా ఎటువంటి పనులు మొదలుపెట్టినప్పటికీ కూడాను ముందుగా వినాయకుని యొక్క పూజ ప్రారంభించి తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవాన్ని మీరు స్మరించుకుంటూ ఉండడం ద్వారా, ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలు అయితే మీకు చక్కగా అయితే తీరుతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.